ఈ రోజు నుంచి నా వీడియోస్ అంటే కొన్ని వీడియోస్లో నాతో పాటు నా ఒక ఫ్రెండ్ బంటి అనే ఫ్రెండ్ మీకు పరిచయం అవబోతున్నాడు. ఆ బంటి ఎవడు, బంటి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్దాం అనుకుంటున్నాడు అంటే ప్రతి విషయాన్ని సూటిగా కొంచెం చలోక్తిగా అంటే చిన్న కామిక్ వేలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. లెట్స్ వెల్కమ్ మై ఫ్రెండ్ బంటి. వీడే నా ఫ్రెండ్ బంటి. వీడు కొంచెం సిగ్గు ఎక్కువ, కానీ చాలా మాటలు సిగ్గు లేకుండా మాట్లాడతాడు. బంటి, అరే బంటి, నేనేరా ఫ్రెండ్స్ అందరూ నేను చూస్తారంట, ఒకసారి చూడొచ్చు కదా. నేను చూడను. ఎందుకు చూడు? నేను చూడను అంటే చూడవా? ఎందుకు చూడు? ఒకసారి చూడు అందరికి హాయ్ చెప్పమ్మా. అని హాయ్ చెప్పు. అలా కాదురా, బాగా చెప్పరా. అలా కాదు, హాయ్ బాగా చెప్పు, అందరికి ఫేస్ బాగా చూపించు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హాయ్ చెప్పావు కదా. అరే బంటి చెప్పు. మనం దుబాయ్ వచ్చాం కదా, మరి దుబాయ్లో నాకు ఫుడ్ ఏం పడట్లేదురా. ఏ ఫుడ్ తినాలో తెలియట్లేదు. మరి అలాంటప్పుడు నేను మరి ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఏ ఫుడ్ తినాలో మంచిదే, ఏ ఫుడ్ మంచిది ఎలా తెలుసుకోవాలి? ఏముంది, ఉంది కదా. మరి ఎవరిని అడగాలి? చాట్ జీపీటీ. చాట్ జీపీటీని అడగాల. సరే ఏమని అడగాలి? నో ఆయిల్, నో క్యాలరీ, నో కారం, నో ఉప్పు, నో పంచదార. నో ఉప్పు, నో పంచదార, నో క్యాలరీ ఉన్న ఫుడ్ని అడగమంటావా? సరే నేను చాట్ జీపీటీని అడుగుతాను, సరేనా? ఓకే, నో క్యాలరీ, నో ఫుడ్, చాట్ జీపీటీ ప్లీజ్ ఏ ఫుడ్ బాగుంటుందో, ఇక్కడ ఏ ఫుడ్ తినాలో చూపించు. మా బంటి కూడా నాకు హెల్ప్ చేయమంట కదా. ఏంటైందిరా, ఏది చూపించింది? ఇది అరే బంటి, ఏది చూపించింది చూసావా? చూసాను, నువ్వు తిను, నేను తిన్నాను. చూడండి, ఈ మాటని, ఈ యదవ మాటని నేనేం చేశాను? నో క్యాలరీ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నాను. అదేం చూపించింది తెలుసా తినమని? మీరే చూడండి. చూసారు కదా ఏం చూపించిందో? ఇలా ఉంటుంది చాట్ జీపీటీని, ఈ యదవని నమ్ముకుంటే. చాట్ జీపీటీ చూడమంది నువ్వే. తిండి మన ఇష్టం, అన్ని చాట్ జీపీటీ మీద డిపెండ్ అవుతే ఇలాగే ఉంటుంది. కొన్ని మన బుర్రతో కూడా ఆలోచించాలి, ఓకేనా? నాకుంది, నేను ఆలోచిస్తున్నాను, నీకు లేదు, నువ్వు ఆలోచించట్లేదు. ఏంటి అంటే బుర్ర నీకుంది, నాకు బుర్ర లేదు అంటే చాట్ జీపీటీ వాడిని ప్రతి ఒక్కడికి బుర్ర లేనట్టేనా? తప్పు మాట్లాడకూడదు. కాబట్టి చాట్ జీపీటీ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వద్దు. అప్పుడప్పుడు మీ బుర్రను కూడా వాడండి అని చెప్తాడు మా బంటి గాడు. బాయ్.